హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్ హబ్ అండ్ దిస్ ఇస్ పవన్ మర్కంటి. సో మన యొక్క 100 డేస్ డిఎస్ఏ ఛాలెంజ్ లో ఈ రోజు వచ్చేసి డే 18 అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డే 18 వీఆర్ గోయింగ్ టు సాల్వ్ లీడ్ కోడ్ 268 మిస్సింగ్ నెంబర్ ప్రాబ్లమ్ అనమాట. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ దే హ్యావ్ గివెన్ అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ both the brute force approach as well as the optimized approaches. Now let us first see the problem description. In the problem description they have clearly said that given an array nums containing n distinct numbers in the range 0 to n, return the only number in the range దట్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద అరే. సో వాళ్ళు ఏమంటున్నారు, మనకు ఒక ఇంటీజర్ అరే అనేది ఇస్తారనమాట. సో ఈ యొక్క ఇంటీజర్ అరేలో మనకు ఎలిమెంట్స్ అనేవి 0 నుంచి n వరకు ఉంటాయి అనమాట. సో 0 నుంచి n వరకు అంటే సో యువర్ n ఇస్ ద లెంత్ ఆఫ్ ద గివెన్ అరే. సో ఈ యొక్క అరే లోపల ఎలిమెంట్స్ అనేవి మనకు 0 నుంచి n వరకు ఉంటాయి అనమాట. అయితే ఇందులో మనకు ఒక ఎలిమెంట్ అనేది మిస్ అవుతుంది అండ్ మనం ఏం చేయాలి, ఏదైతే ఎలిమెంట్ అనేది మిస్ అయిందో ఆ యొక్క ఎలిమెంట్ ని మనం రిటర్న్ అనేది చేయాలి. సో దట్స్ అవర్ టాస్క్. So now let us clearly understand this problem by using some sample test cases. See, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే మనకు ఈ యొక్క అరేలో 3 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ యొక్క అరే యొక్క సైజ్ ఎంత, లెంత్ ఎంత, 3. సో ఇందులో మనకు ఎలిమెంట్స్ అనేవి 0 నుంచి 3 వరకు ఎలిమెంట్స్ అనేవి ఉండాలన్నమాట. అయితే ఇందులో మనకు ఎలిమెంట్స్ అనేవి 0 నుంచి 3 వరకు ఉండాలన్నమాట. అయితే ఇందులో మనకు ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సి ఇప్పుడు మనకు ఇందులో ఒక ఎలిమెంట్ అనేది మిస్ అయిందో ఆ యొక్క ఎలిమెంట్ ఏదైతే మిస్ అయిందో ఆ యొక్క ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిటర్న్ అనేది చేయాలి. మనకు 0 నుంచి 3 వరకు అంటే ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది కదా. అయితే ఈ యొక్క అరేలో మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 0 ఉంది, 0 ఉంది, 1 ఉంది, 1 ఉంది, కానీ 2 లేదు, 3 ఉంది డైరెక్ట్ గా. అంటే మనకి ఇక్కడ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంది, 2. సో ఇన్ దిస్ కేస్ అవుట్పుట్ వచ్చేసి ఏంది, 2. క్లియరా? సో ఇదనమాట, ఈ విధంగా మనం అవుట్పుట్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే ఈ యొక్క అరే యొక్క లెంత్ ఏంటంటే సో ఎంత, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే అరే యొక్క లెంత్ ఎంత, 2. అంటే ఎన్ ఎంత, 2. సో ఇప్పుడు 0 నుంచి 2 వరకు అంటే మనకి ఏ ఎలిమెంట్స్ వస్తాయి, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఈ యొక్క అరేలో మన ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 0 ఉందా, అవును 0 ఉంది. నెక్స్ట్ 1 ఉందా, 1 ఉంది. సో ఈ యొక్క అరేలో మిస్ అయిన ఎలిమెంట్ ఏంది, 2. సో మనం అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తున్నాం, 2. అర్థమైందా? సో బట్ ఇక్కడ కొంతమందికి డౌట్ ఏంటంటే, బ్రో మనకి ఇక్కడ అరే లెంత్ ఎంత అంటే 2నే కదా. సో మనకి ఇప్పుడు మళ్ళీ మనం ఆ యొక్క 0 నుంచి n వరకు అంటే మనకు n+1 ఎలిమెంట్స్ అయితే ఈ యొక్క n+1 ఎలిమెంట్స్ ని మనం ఈ యొక్క అరే లోపల ఏ విధంగా ఇన్సర్ట్ చేసామని. అక్కడ నిన్ను ఈ యొక్క అరే లోపల మిస్సింగ్ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయమని అడగట్లేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఏదైతే మిస్ అయిన ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ని జస్ట్ రిటర్న్ చేయాలి, అంతే కదా. సో ఆ యొక్క ఎలిమెంట్ ని మనం జస్ట్ రిటర్న్ చేసి ప్రింట్ చేస్తాం, అంతేకాని ఆ యొక్క ఎలిమెంట్ ని మనం అరే లోపల ప్లేస్ అనేది చేయం. సో మనం ఈ యొక్క అరే లోపల ఈ యొక్క ఎలిమెంట్ ని ప్లేస్ అనేది చేయట్లేం కాబట్టి మనకు అరే లోపల ఇంకొక ఎక్స్ట్రా స్పేస్ అనేది అవసరం లేదు. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. నౌ లెట్ us see the brute force approach for solving this problem. ఈ ప్రాబ్లమ్ సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, బట్ ఇట్స్ యువర్ టాస్క్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ వోంట్ గెట్ ద ఆన్సర్, నో ప్రాబ్లమ్. సో ఐ విల్ ఆల్సో షేర్ ద బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్ అప్రోచ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ మై గిటబ్ రెపో. సో డే వైజ్ గా ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బోత్ బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్ సొల్యూషన్స్ అని నేను గిటబ్ లో పుష్ చేస్తున్నాను అనమాట. సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ దేర్. గిటబ్ రెపోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. ఓకే, సో మనకు ఒక అరే అనేది ఇచ్చారు. సో ఈ యొక్క అరేలో మనకు ఒక మిస్సింగ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేయాలి. అయితే నేనేమనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఈ యొక్క అరేని సార్ట్ అనేది చేద్దామని అనుకుంటాను. సో ఈ యొక్క అరే ఏదైతే ఇచ్చారో ఇది అన్సార్టెడ్ ఆర్డర్ లో ఉంది, అంతే కదా. ఎందుకంటే 9, 6, 4, 2 ర్యాండమ్ లో ఉన్నాయి ఈ యొక్క అరేలో ఎలిమెంట్స్ అనేది. సో నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఈ యొక్క అరేని ఫస్ట్ సార్ట్ అనేది చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ సార్ట్ అనేది చేస్తే మనకి ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, సో 0, నెక్స్ట్ 1, 2 ఉందా, 2, 3 ఉంది, 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7 అండ్ నెక్స్ట్ 9. ఓకే, సో మనకి అరేలో ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో నీకు సింపుల్ గా ఈ యొక్క ఎలిమెంట్స్ ప్రతి ఎలిమెంట్ నువ్వు చూసుకుంటూ పోతూ ఉంటే నీకు 0 ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, 3 ఉంది, ఆ విధంగా నువ్వు చూసుకుంటూ పోతే నీకు 7 తర్వాత 8 అనే ఎలిమెంట్ అనేది మిస్ అయింది. ఓకేనా? సో 8 అనేది మిస్ అయ్యి డైరెక్ట్ 9 అనేది వచ్చింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ యొక్క బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో ఈ యొక్క 8 అనే ఎలిమెంట్ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక లూప్ అనేది తీసుకుంటున్నాను. లూప్ అనేది తీసుకొని ఈ యొక్క లూప్ అనేది నేను 0 నుంచి n వరకు అనేది నేనేం చేస్తున్నాను, రన్ అనేది చేస్తున్నాను. సో లెస్ దెన్ n వరకు అనమాట. ఓకేనా? సో 0 నుంచి n-1 వరకు నేను రన్ అనేది చేస్తున్నాను. ఈ యొక్క రన్ చేసే ప్రాసెస్ లో ఎప్పుడైనా సరే ఒక ఐ వాల్యూ అనేది అంటే కరెంట్ ఇటరేషన్ లో ఉన్న ఐ వాల్యూ అండ్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ అవుతే జస్ట్ సింపుల్ గా మనం ఏం చేయాలి, ఏదైతే ఐ వాల్యూ ఉందో ఈ యొక్క ఐ వాల్యూని రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎందుకు మనం ఐ వాల్యూని రిటర్న్ చేస్తే సరిపోతుందో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఈ యొక్క అరేని ఏదైతే మనకు సార్టెడ్ అరే ఉందో ఈ యొక్క అరేని తీసుకుంటున్నాను. సో లెట్ us టేక్ దిస్ సార్టెడ్ అరే ఓన్లీ 0, 1, 2, 3, 4,
నెక్స్ట్ 5 6 7 8 అనే ఎలిమెంట్ లేదు కదా, సో డైరెక్ట్ 9 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లూప్ అనేది తీసుకున్నాను, నేను ఫర్ లూప్ అనేది తీసుకుంటాను అనమాట. సో ఫర్ లూప్ అనేది తీసుకొని ఐ అనేది ఏ నుంచి 0 నుంచి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఎన్ వరకు రన్ చేయాలి, ఎందుకంటే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో కరెంట్ ఐ వాల్యూ అండ్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ అనేది నేను బోత్ చెక్ చేస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూసుకుంటే let us see right nums of I here in this case. సో కరెంట్ ఐ వాల్యూ ఏంది 0. ఓకే, సో రెండు ఈక్వలా? సో కరెంట్ ఐ వాల్యూ ఎంత 0 అండ్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ కూడా 0. సో బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఐ వాల్యూ ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 1 అవుతుంది కదా, సో ఐ వాల్యూ 1 అయింది అండ్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ కూడా 1 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ అనేది 2 అవుతుంది అండ్ నమ్స్ ఆఫ్ ఐ కూడా 2. నెక్స్ట్ 3, సో ఇది కూడా 3 అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత ఏమవుతుంది 4, నమ్స్ ఆఫ్ ఐ కూడా 4 అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ 5, ఇది కూడా 5 అవుతుంది. నెక్స్ట్ ఐ 6, నమ్స్ ఆఫ్ ఐ కూడా 6. నెక్స్ట్ 7, నమ్స్ ఆఫ్ ఐ కూడా 7. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ యొక్క నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ అనేది, సో ఐ వాల్యూ అనేది 8 అవుతుంది, బట్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ అనేది 9 అవుతుంది. ఓకేనా, క్లియర్? అంటే మనకు కరెంట్ ఎలిమెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 9 కంటే ముందు మనకు 8 అనేది రావాలి, బట్ మనకు 9 అనేది వచ్చింది. సో కరెంట్ ఇటరేషన్ వాల్యూ అండ్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎలిమెంట్ 8 అనేది మిస్ అయినట్టు అర్థం. సో మనం ఏం చేస్తాం, ఎలిమెంట్ 8 ని రిటర్న్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ క్లియరా? సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది మనం సింపుల్ గా సాల్వ్ అనేది చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఎందుకు ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కాదంటే, మనం ఇక్కడ ఈ యొక్క అరెని సార్ట్ అనేది చేయడానికి మనం ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటున్నాం అనమాట. సో మనం ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ నాట్ అండ్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ ని మనం ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ లో ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకోకుండా సాల్వ్ అనేది చేద్దాం. అయితే మనకి ఎలిమెంట్స్ అనేవి 0 to n రేంజ్ లో ఉంటాయి కదా. సో ఇప్పుడు మనకు 0 to n రేంజ్ లో ఉన్నాయంటే సింపుల్ గా మనకు మ్యాథమెటిక్స్ లో సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది అనమాట, n into n plus 1/2. అయితే వేరే n is the length of the given array. అర్థమవుతుందా? సో నేనేం చేద్దాం అనుకుంటాను, సో ఏదైతే ఈ యొక్క అరే లెంత్ అనేది ఉందో ఈ యొక్క అరే లెంత్ కి మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేద్దాం. సో సమ్ ఫైండ్ అవుట్ చేస్తే 0 to n వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఒక అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది వచ్చేస్తాయి అనమాట సింపుల్ గా. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను, ఏదైతే అరే ఉందో ఆ యొక్క అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు యాక్చువల్ సమ్ కి ఈ యొక్క సమ్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు ఈ యొక్క అరే సమ్ కి అండ్ యాక్చువల్ సమ్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే, అరే లోపల ఒక ఎలిమెంట్ అనేది మిస్ అయింది కదా. సో అరే లోపల ఒక ఎలిమెంట్ అనేది మిస్ అయిందంటే మనకి ఏమవుతుంది, ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఏదైతే మిస్ అయిందో అంత మనకు ఈ యొక్క సమ్ వాల్యూ అనేది తక్కువ వస్తుంది, అంతే కదా. సో సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఏదైతే మనం యాక్చువల్ సమ్ నుంచి ఈ యొక్క క్యాల్కులేటెడ్ సమ్ అనేది తీసేస్తే మనకి ఏమవుతుంది, ఏదైతే ఎలిమెంట్ అనేది మిస్ అయిందో అది మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. సి నౌ లెట్ us టేక్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఓన్లీ. మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ అంటే ఏంది, సో నౌ లెట్ us టేక్ ద ప్రీవియస్ అరే ఓన్లీ. సో ఇది సార్ట్ చేయని అరే అనమాట. సో ఏదైతే మనకి అరే అనేది ఇచ్చారో ఆ యొక్క అరేనే అనమాట. సో దీన్ని ఏ విధంగా కూడా నేను సార్ట్ అనేది చేస్తలే, ఏమన్నా చేస్తలే. సో ఫస్ట్ ఈ యొక్క అరే యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఎన్ వాల్యూ అనేది కావాలి కదా. సో అరే లెంత్ ఎంత, సో 1 2 3 4 5 6 7 8 9. సో అరే లెంత్ వచ్చేసి 9 అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మనం ఈ యొక్క యాక్చువల్ సమ్ అనేది క్యాల్కులేట్ అనేది చేస్తాం. సో యాక్చువల్ సమ్ అనేది క్యాల్కులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, n into n plus 1/2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క 9 వాల్యూని మనం n into n plus 1/2 అనే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ అనేది చేయాలి. సో సబ్స్టిట్యూట్ అనేది చేస్తే సి మనకి ఇక్కడ n వాల్యూ 9 కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ n జస్ట్ సబ్స్టిట్యూట్ 9. సో 9 plus 1/2, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 9 into 10/2 which is equal to 90 divided by 2 which is nothing but 45. అంటే సో సమ్ ఆఫ్ ఫస్ట్ 9 న్యాచురల్ నెంబర్స్ ఎంత, 45 అనమాట. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక లూప్ అనేది తీసుకొని ఇంకొక అడిషనల్ వేరియబుల్ యాక్చువల్ సమ్ అనేది ఒకటి తీసుకుందాం. ఓకేనా? సో యాక్చువల్ సమ్ అనేది తీసుకొని నేను ఏం చేస్తున్నాను, సో ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఈ యొక్క యాక్చువల్ సమ్ కి నేను యాడ్ అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ అనేది 0 ఉంటుంది. సో ప్రతి ఎలిమెంట్ ని మనం యాడ్ చేసినప్పుడు సమ్ అనేది అప్డేట్ అనేది చేస్తాం అనమాట. సో ఐ వాల్యూ అనేది 0 అయినప్పుడు మనకు సమ్ అనేది ఎంత అవుతుంది, 0 plus 9 which is equal to 9 అవుతుంది. ఐ వాల్యూ 1 అయినప్పుడు ఆల్రెడీ సమ్ లో 9 కదా, సో 9 plus 6 which is equal to 15. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు నెక్స్ట్ 15 plus 4 which is equal to 19. అండ్ ఐ వాల్యూ 3 అయినప్పుడు నెక్స్ట్ 19 plus 2 is equal to 21. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అయినప్పుడు 21 plus 3 is equal to 24. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ 5 అయినప్పుడు 24 plus 5 is equal to 29. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అయినప్పుడు 29 plus 7 which is equal to 36. అండ్ ఐ వాల్యూ 7 అయినప్పుడు
36 plus 0 which is nothing but 36 and I value 8 అయినప్పుడు 36 plus 1 which is equal to 37. So this is our final సమ్ వాల్యూ అనమాట. సో మనకి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 37 అనేది వస్తుంది. బట్ మనకి యాక్చువల్ సమ్ ఎంత 45. సో ఇప్పుడు మనకి మిస్సింగ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, సో ఇది ఏదైతే మనకు యాక్చువల్ సమ్ ఉందో ఈ యొక్క యాక్చువల్ సమ్ లోకి వెళ్ళి ఈ యొక్క క్యాల్కులేటెడ్ సమ్ అనేది సో సబ్ట్రాక్ట్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంటూ ఇంకొకటి మిస్సింగ్ ఎలిమెంట్ అనేది ఏదైనా ఒకటి తీసుకొని సో యాక్చువల్ సమ్ ఇది కదా, సో యాక్చువల్ సమ్ మైనస్ క్యాల్కులేటెడ్ సమ్. సో మిస్సింగ్ ఎలిమెంట్ మనకి ఏమొస్తున్నప్పుడు యాక్చువల్ సమ్ ఎంత, సో 45. సో 45 మైనస్ 37 కదా, సో 37. సో మనకు ఆన్సర్ ఎంత 45 మైనస్ 37 8 కదా. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రిటర్న్ దిస్ మిస్సింగ్ ఎలిమెంట్. రిటర్న్ దీన్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ఆప్టిమైజ్ సొల్యూషన్ అనేది నేను మీకు లీడ్ కోడ్ లో చూపిస్తాను అనమాట. సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ ద కోడ్ హియర్. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఏం చేశాను, ఏదైతే అరే అని ఇచ్చారో ఆ యొక్క అరే యొక్క లెంత్ అనేది నేను ఎండ్ లో స్టోర్ అనేది చేస్తాను. స్టోర్ చేసిన తర్వాత ఆ యొక్క అరేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క యాక్చువల్ సమ్ అనేది నేను ఫైండ్ అవుట్ అనేది చేస్తున్నాను. సో అర్థమవుతుందా. సో యాక్చువల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేసిన తర్వాత నేను ఇంకొక సమ్ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకొని నేను ఏం చేస్తున్నాను, అరే లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది నేను ఈ యొక్క సమ్ కి యాడ్ అనేది చేస్తాను అన్నమాట. సో యాడ్ అనేది చేసిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తున్నాను, ఏదైతే మనకు మిస్సింగ్ నెంబర్ని ఉందో ఆ యొక్క మిస్సింగ్ నెంబర్ని నేను ఫైండ్ అవుట్ అనేది చేయడానికి మనకు యాక్చువల్ సమ్ తోటి క్యాలిక్యులేట్ చేసిన యాక్చువల్ సమ్ ఉంటుంది కదా. సో ఈ యొక్క యాక్చువల్ సమ్లో నుంచి మన యొక్క అరేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది క్యాలిక్యులేట్ చేశాం కదా. సో ఆ యొక్క సమ్ని నేను సబ్ట్రాక్ట్ అనేది చేస్తున్నాను. సో సబ్ట్రాక్ట్ చేసినాక ఆ యొక్క వాల్యూని నేను మిస్సింగ్ నెంబర్ అనే ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను అండ్ లాస్ట్కి నేను ఆ యొక్క ఎలిమెంట్ని నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ అనేది చేస్తున్నాను అనమాట. సో దట్స్ హౌ వీ కెన్ రైట్ ద కోడ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో నౌ రన్ ద కోడ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని టెస్ట్ కేసెస్ అనేవి కూడా పాస్ అనేది అయ్యాయి అనమాట. సో లెట్స్ సబ్మిట్ ఇట్. ఇక్కడ చూసుకుంటే మీరు 100% మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని కరెక్ట్గా సాల్వ్ అనేది చేసామన్నమాట. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద బోత్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. సో ఇఫ్ యూ వాంట్ ద సొల్యూషన్ ఫర్ బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్, సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ ఇన్ మై GitHub repo. I will also share that GitHub repo and my Telegram channel links in the description box. So that's it for day 18 and see you tomorrow. So see you tomorrow. Till then, happy coding. Thank you. Bye bye.